హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధేష్ 2223. ఇవాల్టి రెసిపీ చేపల పులుసు. చేపల పులుసు చేసుకుందామా? లెట్స్ రెడీ. సో దానికోసం చూడండి, ముందు ఒక ప్లేట్లో నేను తీసేసుకుని ఆల్రెడీ ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని దాన్ని నిలువ చిలుకగా కట్ చేసేసుకున్నాను. 2 దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 3 to 4 యాలకులు, 4 లవంగాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు తీసుకున్నాను. అలాగే ఒక 7 to 8 మిర్చి అనేది తీసుకున్నాను. ఇవన్నీ కూడా బాండి పెట్టుకొని, బాండీలో ఇక్కడ చూపిస్తున్న గరిటె ఉంది కదా, 3.5 గరిటెలు ఇక్కడ నేను ఆయిల్ యాడ్ చేస్తున్నాను. సో చేపల కూరకి ఆయిల్ ఉంటేనే మంచిది, మనకు ఆయిల్ ఉంటేనే బాగా వస్తుంది, అలాగే పచ్చి వాసన లేకుండా ఉంటాయి. చూడండి, ఆయిల్ బాండీలో వేసేసేసి మనం తిరుమత గింజలు అన్నీ వేసేసి కూడా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కదుపుతూ వేయించుకోవాలి. మనకు ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఆగనివ్వాలండి. ఇప్పుడు కొంచెం ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను చూడండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని ఇక్కడ వేసేసేసి మనం దాన్ని కూడా అడుగంటకుండా, అల్లం వెల్లుల్లి వేస్తే మనకు తొందరగా అడుగంటుతుంది కదా, సో అడుగంటకుండా కదుపుతూ అల్లం యొక్క పచ్చి వాసన పోయేంత వరకు కూడా మనం దాన్ని వేయించుకోవాలి. చేపల కూరకు చూడండి, చేపల కూరకి మనకు ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. అలాగే చేపల కూర వండినప్పుడు కన్నా కూడా కొంచెం చల్లారిన తర్వాత ఆ కూర రుచి చాలా బాగుంటుందండి. మార్నింగ్ చేస్తే ఈవినింగ్కి చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి, మగ్గిన తర్వాత మొత్తం ఇక్కడ నేను 5.5 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నానండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, 7 to 8. సో దాంతోపాటు 5.5 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను. ఏ నాన్ వెజ్ కర్రీకైనా కొంచెం కారం ఉంటేనే కూర అనేది కొంచెం మనకు డైజెషన్కి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. కొంచెం కారం తగలాలండి నాన్ వెజ్ కర్రీస్ అన్నీ కూడా. చూడండి, ఇక్కడ కారం వేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టుగా కదుపుకోవాలి. అలాగే దీనికి పులుసు కావాలి కదా, సో అందుకని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టేసుకున్నాను. ఆ నానబెట్టిన పిండిని చింతపండుని పిప్పంతా తీసేసేసి చూడండి రసం పోసుకొని దాంతోపాటు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ మీరు తీసుకున్న చేపల ముక్కలను బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేయలేదు కదండి ఇప్పటిదాకా, సో సాల్ట్ కోసం 3.5 టేబుల్ స్పూన్స్ నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కావాలి అంటే మధ్యలో చెక్ చేస్తూ ఉంటాం కదా పులుసు మరిగిన తర్వాత, అప్పుడు టేస్ట్ చూసుకొని కావాల్సిన యాడ్ చేయాల్సి వస్తే కారం కానీ సాల్ట్ కానీ యాడ్ చేస్తాం. చూడండి, పులుసు మరిగింది కదా, చూడండి బాయిల్ అవుతుంది. సో అప్పుడు ఈ ఫిష్ ముక్కలన్నీ మనం దాంట్లో యాడ్ చేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని ముక్కలు యాడ్ చేసుకొని తర్వాత మళ్ళీ ఫ్లేమ్ పెంచుకోండి. చేపల పులుసు తిన్న తర్వాత ఒక 4 to 5 hours వరకు మిల్క్ ప్రోడక్ట్స్ ఏమీ తీసుకోకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఎప్పుడు కూడా మెయిన్గా చేపలు తిన్న తర్వాత, చేపలు ఫ్రై కావచ్చు, పులుసు కావచ్చు, ఏవైనా కానీ ఒక 4 to 5 hours వరకు మిల్క్ ప్రొడక్ట్స్ ఏమీ తీసుకోకూడదు. చూడండి, లిడ్ పెట్టి క్లోజ్ చేసి కొంతసేపు ఆగిన తర్వాత చూడండి, ఆయిల్ ఆ పులుసులోంచి ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇలా స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు చూసుకోండి, సాల్ట్ కానీ కారం కానీ ఏమైనా చాలకపోతే చూసుకొని ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు. అప్పుడు ముక్కకు మనకు బాగా పడతాయి. సో పెట్టేసి మళ్ళీ క్లోజ్ చేసేసుకోండి. మనం ఎక్కడా కూడా గరిటె పెట్టకూడదండి చేపల పులుసుకి. జస్ట్ బాండీని 2 వైపులా ఉన్నాయి కదా అవి లిడ్స్, వాటిని పట్టుకొని మనం కుదుపుకుంటూ పెట్టుకోవాలి, అంతేకాని ఎక్కడా కూడా గరిటె పెట్టకూడదు. చూడండి, ఆల్రెడీ పులుసు అంతా కూడా మరుగుతోంది. సో లిడ్ పెట్టేసుకొని మళ్ళీ ఒక 10 to 15 minutes అలా పెట్టేసుకొని ఇప్పుడు ఓపెన్ చేసి చూడండి, చక్కగా మ్యాక్సిమం 99% అక్కడ కుక్ అయిపోయింది. సో మీకు పులుసు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు పులుసుగా ఉన్నప్పుడే కొంచెం దించేసుకోండి. సో మాకు ఇక్కడ ఏంటంటే మేము కొంచెం పులుసుకే గ్రేవీలో అన్నంలో కలిసేటట్టుగా ఉంటే సరిపోతుంది అనుకున్నాం. సో అందుకని పులుసు చూడండి చక్కగా దగ్గరకు వచ్చేటట్టుగా, గుజ్జులాగా వచ్చేటట్టుగా చేసుకున్నాం. ఈ రెసిపీ మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ ఫాలో ద ఛానల్ రాధేష్ 2223. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.